ఇప్పుడు ఇప్పుడు ఓకేగా? ఓకే. ఓకే. సో ఈరోజు ఏంటంటే మనము ఒక కంపెనీ క్రియేషన్ చేయాలి. ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనము ఏ విధంగా లెడ్జెస్ని క్రియేట్ చేస్తాం అనేది చూస్తాం. ఇప్పుడు ఇక్కడ టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇది ఒక కంపెనీ ఐకాన్. ఇక్కడ చూడు, టాలీ ప్రైమ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది కదా, దీన్నే టాలీ ప్రైమ్ ఐకాన్ అని చెప్తాం. సో ఇంతకుముందు మనకి టాలీ ఈఆర్పీ అనేది ఇక్కడ చూసావా, ఇక్కడ ఉంది చూడు, టాలీ ఈఆర్పీ జిఎస్టీ అని. ఇంతకుముందు ఇలా ఉండేది, ఓకేనా? ఆ బుక్ లాగా అనిపించేది, కానీ ఇప్పుడు యానిమేటెడ్ రూపంలో ఇచ్చాడు. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో మనకి టాలీ ఐకాన్ ఓపెన్ చేస్తూనే ఈ విధంగా ఒక బాక్స్ చూపిస్తుంది. ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేది, ఇది ఎడ్యుకేషన్ మోడ్ అంటే దీంట్లో ఎలాంటి డేట్లు మారవు. డేట్లు మారకుండా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది మనకి ఒక లైసెన్స్ కీ ఇస్తారు. మన టాలీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర మనము 18,000 సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మన ఈమెయిల్ ఐడి మీద ఒక ఐడి ఇస్తారు, ఐడి పాస్వర్డ్. అప్పుడు మనం దాన్ని సెట్ చేసుకుంటే లైసెన్స్ యాక్టివేట్ అవుతుంది. అంటే నెలలో మనకి అన్ని రోజులు డేట్లు మారుతాయి. ఎడ్యుకేషన్ మోడ్లో డేట్లు మారవు. ఓన్లీ ఫస్ట్ మంత్లో, ఏ మంత్లో అయినా కావచ్చు, 1వ తేదీ 2వ తేదీ మాత్రమే డేట్లు మారుతాయి. తర్వాత రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఇప్పుడు టాలీ ఈఆర్పీ అని ఉంది, దాని నుంచి డియాక్టివేట్ అయిపోతాం అంటే దాని నుంచి. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన పాత సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో మన లైసెన్స్తో యాక్టివేట్ అయి ఉంటాం. ఆ సాఫ్ట్వేర్ నుంచి డియాక్టివేట్ అయిపోయి దాంట్లో మనం వేరే సిస్టంలో యాక్టివేట్ చేసుకోవాలనుకుంటాం. ఓకేనా? వేరే సిస్టంలో యాక్టివేట్ చేసుకోవాలన్నప్పుడు మనము ఆ లైసెన్స్ అక్కడ వదిలేసి కొత్త సిస్టంలో మనం యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్, కొత్తగా సాఫ్ట్వేర్ కొంటే మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే, ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఈ ఆప్షన్ చూపించదు. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తూనే నువ్వు నీకు కనిపించే స్క్రీన్ ఏదంటే ఈ విధంగా ఇది కనబడుతుంది. ఓకేనా? నేను డైరెక్ట్ కంపెనీలోకి ఓపెన్ అయింది, అట్లా ఓపెన్ అవ్వదు. నువ్వు నీ యొక్క సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకో. డైరెక్ట్గా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది. ఇది ఒక కంపెనీ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఉండే ఒక బాక్స్ లాగా అనుకో. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నువ్వు ఏ కంపెనీ క్రియేట్ చేసినా ఇక్కడ ఉంటాయి. ఈరోజు ఒక కంపెనీ క్రియేట్ చేసావు, రేపు వచ్చి మళ్ళీ చూసుకోవాలంటే ఇక్కడే ఉంటుంది, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా క్రియేట్ కంపెనీ, ఈ క్రియేట్ కంపెనీ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది, సెలెక్ట్ రిమోట్ కంపెనీ ఉంది, స్పెసిఫై పాత్ ఉంది, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఉంది. ఇలా డిఫరెంట్ మనకి చాలా ఉన్నాయి. ఇవి మనకు అవసరం లేదు. అంటే నీ టాలీ సాఫ్ట్వేర్ ఏ సిస్టమ్ అంటే ఏ లోకల్ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ చేసి ఉంటావో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే దాంట్లో టాలీ ఈఆర్పీ జిఎస్టీలో డేటా అనే ఫోల్డర్లో ఈ డేటా అంతా సేవ్ అయిపోయింది. దాని యొక్క పాత్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే మనము ఆ డ్రైవ్లోకి వెళ్ళి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రియేట్ కంపెనీ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకో. క్రియేట్ కంపెనీ ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఈ కంపెనీ డేటా పాత్ ఉంది కదా, నీ టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటావో అక్కడ దాని యొక్క పాత్ ఇక్కడ చూపిస్తుంది. సో కంపెనీ నేమ్ ప్రాబ్లం 1 ఓపెన్ చేయి. మెటీరియల్ ఓపెన్ చేయి. నేహా ట్రేడర్స్ కంపెనీ ఓపెన్ చేయి. పేజ్ నెంబర్ ఫస్ట్ కంపెనీ నేహా ట్రేడర్స్. నేహా ట్రేడర్స్. నేహా ట్రేడర్స్ అనే కంపెనీ ఓపెన్ చేయి. ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆ నేహా ట్రేడ్స్ ఉంది కదా, ఆ కంపెనీ నేమ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడు కంపెనీ నేమ్. ఇక్కడ రియాలిటీలో కూడా నువ్వు రియాలిటీలో వర్క్ చేసే దగ్గర కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయాలి, నేహా ట్రేడ్స్. ఓకేనా? రియాలిటీలో నువ్వు వర్క్ చేసే దగ్గర నీ కంపెనీ అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకో.
తర్వాత ఇక రీజన్ నాట్ అప్లికబుల్ పెట్టు. ఇక్కడ ఇండియా తీసుకో, కంట్రీ అంటే ఇండియా. ఓకేనా? ఇండియా తీసుకున్న తర్వాత నువ్వు బ్యాక్ వచ్చేయాలి. ఇండియా తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకో. ఇక రియాలిటీలో నువ్వు వర్క్ చేసే ప్లేస్ దగ్గర పిన్ కోడ్ కానీ టెలిఫోన్ నెంబర్ కానీ అవన్నీ నువ్వు ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నేను జస్ట్ డూప్లికేట్ ఇస్తున్నాను. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, ఇవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి 31/3కి ఎండ్ అవుతుంది. అది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటాం. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా కూడా అదే తీసుకోవాలి. సమ్ టైమ్స్ నువ్వు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఆప్షన్స్ నీకు చూపించకపోవచ్చు. అప్పుడు రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో కాన్ఫిగర్ని క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ నోలో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్లో పెట్టాయి కాబట్టి వచ్చాయిలే. ఇప్పుడు నేను నో చేస్తున్నాను ఈ ఆప్షన్స్ అన్నీ. నో చేస్తే చూసావా, కంపెనీ క్రియేషన్లో సగం ఆప్షన్స్ కనిపించట్లేదు. ఓకేనా? నువ్వు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇట్లాగే వస్తుంది నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కాన్ఫిగర్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ అని ఎస్ పెట్టు. ఈ ఆప్షన్స్ అని ఎస్ పెడితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా? సో అదనమాట, ఇది కంపెనీ క్రియేషన్. ఎప్పుడైతే ఈ కంపెనీ క్రియేట్ చేస్తావో డైరెక్ట్గా యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది. దీన్ని ఎస్ చేస్తే డైరెక్ట్గా F11కి వెళ్తుంది. F11 ఫీచర్స్కి వెళ్తుంది. ఇంతకుముందు టాలీ ERP9లో అట్లా వెళ్ళేది కాదు, మనమే తీసుకోవాల్సి వచ్చేది. కానీ టాలీ ప్రైమ్లో డైరెక్ట్ ఫీచర్ ఇచ్చేసాడు, డైరెక్ట్గా F11కి వెళ్ళిపోతుంది. చూసావా, డైరెక్ట్గా F11కి వెళ్ళిపోయింది. నువ్వు కొత్తగా నీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ పైన ఉన్నాయి కదా షో మోర్ ఫీచర్స్, ఇవి నోలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నో చేసి చూపిస్తున్నాను చూడు, ఇలా నోలో ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? F11కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఎస్ పెట్టుకో. ఎస్ పెట్టుకుంటే మళ్ళీ ఒక ఫీచర్ వస్తుంది ఇక్కడ, షో మోర్ ఫీచర్స్, షో ఆల్ ఫీచర్స్ అని. ఈ రెండు ఆప్షన్స్ ఎస్లో ఉంటేనే ఇవన్నీ ఫీచర్స్ నీకు బయటికి కనపడతాయి, లేకపోతే ఏవి కనిపించవు. ఇవి కంపల్సరీ ఎస్లో పెట్టుకోవాలి, కంపెనీ క్రియేషన్ అయిపోతున్నాయి. ఓకేనా? మనం చేసేది సర్వీస్కి రిలేటెడ్ కంపెనీ కాబట్టి మనము ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టుకుని రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ నో పెట్టేసి, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అన్నీ నో పెట్టాలి. మనకి ఇంకా అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ ఆప్షన్స్ మనకు అవసరం లేదు గైస్. ఓకే ఆదిత్య, అర్థమవుతుందా? ఫస్ట్ ఆప్షనే మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే వేసి పెట్టుకోవాలి, రిమైనింగ్ అని నోలో ఉండాలి. ఓకే? ఎప్పుడైతే ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తామో డిఫాల్ట్గా 28 గ్రూప్స్ 2 లెడ్జర్స్ ఉంటాయి. అవి చూడాలంటే మనం ఎక్కడ వెళ్ళాలి అంటే ఆల్టర్ ఉందిగా, ఈ ఆల్టర్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ గ్రూప్స్ చూపిస్తాను. గ్రూప్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసావా, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఓడి, తర్వాత క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ప్రొవిజన్స్, పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ డిఫాల్ట్గా సిస్టంలోనే ఉంటాయి, మనం వీటిని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎస్కేప్, లెడ్జర్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 2 లెడ్జర్స్ డిఫాల్ట్గా ఉంటాయి. వీటిని నువ్వు దీన్ని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్. ఇప్పుడు ఆ ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఆ ఫస్ట్ ప్రాబ్లంలో ఏవైతే లెడ్జెస్ ఉన్నాయో ఆ లెడ్జెస్ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ లెడ్జెస్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది లెడ్జర్ యొక్క క్రియేషన్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ లెడ్జర్ చెప్పు ప్రాబ్లంలో. నేహా ట్రేడ్స్, క్యాపిటల్. సో గ్రూప్ ఏమొస్తుంది అండర్లో? క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. చూడు, రైట్ సైడ్లో చూపిస్తూ ఉంది లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఎక్కడో ఉంది, అది నీకు కనిపించలే, జస్ట్ టైప్ చేయడా క్యాపిటల్ అని, ఆటోమేటిక్గా రైట్ సైడ్లో అది ఒక్కటే సపరేట్గా చూపించేస్తుంది. ఎంటర్ ఇచ్చేసేయి, సేవ్ చేయి, ఎంటర్. ఇవన్నీ అవసరం లేదు ఇంకా. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ లెడ్జర్లో ఏమున్నాయి? సెకండ్ జర్నల్ ఎంట్రీలో పర్చేస్ ఫార్మ్ ప్రేమ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా? అక్కడ 2 ఉన్నాయి. ఎన్ని? 2 ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ఏంటి?
పర్చేజ్. ఫస్ట్ పర్చేస్. గ్రూప్ ఏమొస్తుంది అండర్ పర్చేజ్కి? పర్చేస్ అకౌంట్. వెరీ గుడ్. జస్ట్ ఇక్కడ టైప్ చేయి పర్చేజ్ అని. రైట్ సైడ్లో ఎక్కడున్నా 28 గ్రూప్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్ సేవ్ చేయి. ఎంటర్ ఇస్తే యాక్సెప్ట్ అని అడుగుతుంది. సేవ్. తర్వాత నెక్స్ట్ ఎవరు? ప్రేమ్. ప్రేమ్ ఏమవుతాడు? మన బిజినెస్ ప్రేమ్ నుంచి ప్రేమ్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంది. అంటే అతను సప్లయర్. అంటే మనకేమవుతాడు అతను? సండ్రీ క్రెడిటర్. జస్ట్ SU1 సన్ అని కొడితే వచ్చేస్తుంది రైట్ సైడ్లో. సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఎవరు? సేల్స్ టు అరుణ. సేల్స్ అకౌంటెంట్ చేయాలి. సేల్స్కి ఏమొస్తుంది అండర్ గ్రూపు? సేల్సే వస్తుంది. సేల్స్ అకౌంటెంట్ టైప్ చేయి. సేవ్ చేయాలి. తర్వాత అరుణ ఏమవుతుంది? అరుణ సండ్రీ డెబ్టార్స్. జస్ట్ టైప్ చేస్తే రైట్ సైడ్లో చూపించేస్తుంది. సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ కెనరా బ్యాంక్. సో క్యాష్ అని చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ చేయాలి. ఏమొస్తుంది గ్రూపు అండర్? బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. సో బ్యాంక్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రియాలిటీలో నువ్వు పనిచేసే దగ్గర అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవాలి, IFS కోడ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? దానికి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో IFS కోడ్ ఇచ్చుకోవాలి, బ్రాంచ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ నువ్వు రియాలిటీలో ఇచ్చుకోవాలి చేసేటప్పుడు. సేవ్ చేస్తున్నాను. తర్వాత అవసరం లేదు. వచ్చిన లెడ్జెసే ఉంటే మళ్ళీ చేయకూడదు. కొత్తగా వచ్చిన లెడ్జెసే చేయాలి. తర్వాత రెంట్ ఏమొస్తుంది అండరు? ఇండైరెక్ట్. జస్ట్ టైప్ చేయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని. రైట్ సైడ్లో చూపించేస్తుంది. సేవ్ చేసుకో. తర్వాత అవసరం లేదు. బ్యాంక్ ఆల్రెడీ చేశాంగా, అవసరం లేదు. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది అండరు? వెరీ గుడ్. తర్వాత వేజెస్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. సో ఈ విధంగా మనము ఫస్ట్ ప్రాబ్లంలో లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఇవి చేసింటాన్ని ఒకవేళ నువ్వేమైనా మిస్టేక్ చేసావు దాన్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. లేకుంటే నువ్వు చేసింటాన్ని మళ్ళీ చూడాలి అంటే ఏం చేయాలి? ఎస్కేప్ ఇచ్చేయాలి. ఎస్కేప్ ఇచ్చి ఇంతకుముందు గేట్ వే ఆఫ్ టాలీ ఉంది కదా, ఆ ప్లేస్కి వచ్చేయాలి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇది. నువ్వు చేసిన లెడ్జెస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి. నువ్వు ఏవైనా దీంట్లో మాడిఫికేషన్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్ ఉంది, ప్రేమ్ కుమార్ అని యాడ్ చేసుకోవాలా, దాన్ని ఓపెన్ చేయి, మళ్ళీ లెడ్జర్ ఓపెన్ అవుతుంది. సో లెడ్జర్ ఓపెన్ అయిన తర్వాత ఓకే ఇక్కడ కుమార్ యాడ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ అంటే సేవ్. చూడు మార్చేసాను. చూడు ప్రేమ్ కుమార్ అని యాడ్ చేశాను. ఇప్పుడు అరుణ కుమారి యాడ్ చేయాలి. కుమారి యాడ్ చేస్తున్నాను. అంటే మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అవుతుంది. చూసావా? కుమారి అని యాడ్ చేయొచ్చు. ఒకవేళ తీసేయాలి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. కర్సర్ లాస్ట్కి తీసుకుని వెళ్తున్నాను. ఈ కుమారి తీసేసి కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తాను. చూడు ఇప్పుడు జస్ట్ అరుణ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు ఆ 4 ప్రాబ్లమ్స్కి ఈరోజు క్లాస్లో చెప్పాను కదా, 4 ప్రాబ్లమ్స్ కంపెనీస్ క్రియేట్ చేసి లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేయి. అమౌంట్ రేపు ఎలా పోస్ట్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది. నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ కొత్త కంపెనీ తీసుకో. ఇక్కడ చూసావా పైన కే కంపెనీ. ఓకేనా? చూస్తున్నావా? హలో, ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ ఇలాగే డెస్క్టాప్ మీద ఉంటుంది. నేహా ట్రేడర్స్ అని ఉంటేనే ఉండి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఈ క్రియేట్ క్లిక్ చేయి. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ ఏది ఉంది చెప్పు? కంపెనీ పేరు ఏది? కాన్ ఎంటర్ప్రైజెస్. జస్ట్ నేను అమౌంట్ పోస్ట్ చేయలేదు ఆదిత్య, జస్ట్ లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేశాను. ఈ రోజు నువ్వు 4 ప్రాబ్లమ్స్కి లెడ్జెస్ క్రియేట్ చేయి నీట్గా.
సేమ్ దానికి లాగానే ఇండియా, బ్యాక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకో. ఇంకా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ నువ్వు నార్మలే ఎంటర్ ఇచ్చేసాయి. ఎంటర్ ఇచ్చేస్తే లాస్ట్ యాక్సెప్ట్ అని అడుగుతుంది, ఎంటర్ ఇచ్చేయి. డైరెక్ట్గా F11కి వెళ్తావు. F11లో ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అన్నీ నో పెట్టేసి సేవ్ చేసి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు ఈ కంపెనీ క్రియేట్ చేస్తావు. దీంట్లో కూడా 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ డిఫాల్ట్గా ఉంటాయి. నువ్వు ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేసినా ప్రతి ఒక్క కంపెనీలో 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఓకేనా? మనకు ప్రాబ్లంలో ఏవైతే వచ్చింటాయో వాటిని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్. సో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ చెప్పు నాకు ఏముంది, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. జస్ట్ క్యాపిటల్ అని టైప్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, సో ఫస్ట్ పర్చేజ్ చేద్దాం. పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్ వస్తుంది, సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరున్నారు, భారత్ డిస్ట్రిబ్యూషన్. సో సండ్రీ సండ్రీ క్రియేటర్ కనపడుతుంది కదా ఆదిత్య, వాయిస్ ఏమున్నా కానీ సేమ్. హలో, ఓకే డన్, అంతే. ఇంకా రిమైనింగ్ కూడా సేమ్ అట్లే చేయి, 4 ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ ఎవరున్నారు, సేల్సా ఏంటి, క్యాష్ సేల్స్. క్యాష్ అవసరం లేదు, జస్ట్ సేల్స్. సేల్స్కి సేల్స్ అకౌంటే. తర్వాత వచ్చిన పేర్లే ఆదిత్య, వచ్చిన పేర్లే మళ్ళీ వస్తే చేయకు. ఏవైతే కొత్త లేట్ చేస్తుంటాయో వాటినే చేయి. నెక్స్ట్ ఏముంది, సేల్స్ అవసరం లేదు, జస్ట్ కుమార్. ఆల్రెడీ ముందు చేసాం. ఇప్పుడు సండ్రీ డెబ్టార్స్. తర్వాత నెక్స్ట్ వన్ శాలరీస్. ఏమొస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. తర్వాత ట్రావెలింగ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. తర్వాత కెనరా బ్యాంక్. ఏమొస్తుంది, గ్రూపు వెరీ గుడ్, బ్యాంక్ అకౌంట్. తర్వాత రెంట్ ఏమొస్తుంది, అండర్ గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. తర్వాత జనరల్ ఎక్స్పెన్స్. ఇదేమొస్తుంది, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత ఏంటి, వేజెస్. ఏమొస్తుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫర్నిచర్. ఏమొస్తుంది, వెరీ గుడ్, ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఏది ఇంట్రెస్ట్ పెయిడ్. ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఏమొస్తుంది, గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మనం పే చేస్తున్నాం కదా, మనకి ఎక్స్పెన్సే కదా. తర్వాత ఏది, రిపేర్స్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే. పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ లేవా, అవును. పర్చేజ్ రిటర్న్ సపరేట్ కదా లెడ్జరు, అది కూడా చెప్పాలి. పర్చేజ్ రిటర్న్ పర్సన్ ఒకడే ఉంటాడు, కానీ పర్చేజ్ రిటర్న్ అనేది సపరేటే కదా. పర్చేజ్ రిటర్న్ కూడా పర్చేజ్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్, అది కూడా సేల్స్ అకౌంటే తీసుకోవాలి.
పర్చేజ్ సపరేటు, పర్చేజ్ రిటర్న్ సపరేటు, సేల్స్ సపరేటు, సేల్స్ రిటర్న్ సపరేటు. బట్ పర్సన్స్ మాత్రం సేమ్ ఉంటారు, కానీ సపరేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లెడ్జెస్ అన్నీ అయిపోయినాయి కదా, ఇవి కూడా చూసుకోవాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇచ్చి ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ ఓపెన్ చేస్తే సెకండ్ ప్రాబ్లం సంబంధించిన లెడ్జెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది, ఎస్కేప్ ఇచ్చేసి గేట్వే ఆఫ్ టాలీకి రా. మళ్ళీ ఏం చేస్తావు, కంపెనీలోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేయి. ఇట్లా ఆ 4 ప్రాబ్లమ్స్ చేయాలి ఈరోజు క్లాస్లో నువ్వు. రేపు ఈ లెడ్జెస్కి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది రేపటి క్లాస్లో చెప్తాను. ఓకేనా? హలో ఓకే, ఆదిత్య, ఫస్ట్ క్లాస్ అర్థమైంది కదా? అర్థమైంది. ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తాను. దీని ఐకాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఐకాన్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నావా సాఫ్ట్వేరు? నాకు లేదు అది. ఇన్స్టాల్ చేసుకో. వెబ్సైట్లోకి వెళ్ళు, www.talysolutions.com వెళ్ళు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళు. ఒక వీడియో చేశాను చూడు నేను ఎలా డౌన్లోడ్ చేయాలనేది. ఓకేనా? ఇక్కడ చూడు ఐకాన్, ఇది టాలీ ఐకాన్. టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. దీని మీద 2 times డబుల్ క్లిక్ ఓపెన్ అవుతుంది. ఇది యానిమేటెడ్ రూపంలో ఉంటుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకో ఆదిత్య. ఈరోజు జస్ట్ 5 minutes అంతే, డౌన్లోడ్ అయిపోతుంది. నేను లింక్ సెండ్ చేయమంటే లింక్ సెండ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకో. ఓకేనా? సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఓపెన్ చేస్తానే డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్లో వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అది అర్థమైంది కదా ఆదిత్య క్లాసు? హలో, ఓకే. సో రిమైనింగ్ పర్సన్స్ గైస్, కరిష్మా, శ్రీనాథ్, దివ్య, అండర్స్టాండ్ అయిందా? అర్థమైంది. ఓకే శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్. సో అదైతే టుమారోకి ఈ 4 ప్రాబ్లమ్స్ చేసేసి టుమారో మనం అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలని చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.